షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం, బయట కాపు కాసి రాగానే ఎత్తుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడుకొని చంపి పారేయండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. సాక్ష్యాలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. మినిస్టర్నే లోపలికి పంపించాను. ఇక వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వద్దు, మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? ముందు డోర్ ఓపెన్ చేయండి. మొత్తం చూసావు కదా నాన్న, నేను బిజినెస్ చేస్తానని ఒక్క మాట అనగానే వెనక ముందు ఆలోచించకుండా నా కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు నేనేం కాదనట్లేదు. మీరు ఏదైనా చేయగలరు. కానీ ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అమ్మ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. అరే, నేను ఇంత చెప్తున్నా నీ గోల్ నీదే తప్ప నా మాట వినిపించుకోవేంటి? ఏ నీకోసం మాత్రం మీ ఇంట్లో వెతుకుతారా? నా కోసం మా ఇంట్లో వెతకరా? మా అమ్మ అయితే ఏడుస్తుంది కూడా. మరి నేను కూడా ఉన్నాను కదా. ఆయన వెళ్ళిపోకుండా నాతో ఉండిపోతావా? జాబ్ చేస్తావా? లేదు కదా. సరే,
ఇప్పుడు చెప్పు, నాకు గొడవ చేయడం తప్ప ఇంకేం చేత కాదన్ను. ఇప్పుడేమంటావు? చూడు చూడు ఎంత చేశాను. ఇప్పుడు చెప్పు, నా దగ్గర వర్క్ చేస్తావా లేదా? ఆపుతారా? నా గోలు నాదే అన్నారు గాని మీ గోలు మీదే తప్పించి వేరే ఏం పడడం లేదు మీకు. ఒక్క క్షణం నా దగ్గర పనిచేస్తే చెయ్యి, లేదంటే లేదు అంటారు. తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అన్నీ తెలుసు తెలుసు అంటున్నారు కదా, ఏం తెలుసు మీకు చెప్పండి. కోపంగా ఏం చూడక్కర్లేదు, నేను చెప్పేది నిజం. ఇంత రాత్రిపూట ఒక అమ్మాయిని ఇలా ఒంటరిగా తీసుకురాకూడదని మీకు తెలీదా? ఇలా మన ఇద్దరిని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తర్వాత నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో మీకు తెలుసా? మీరింత పెద్ద బిజినెస్ పెట్టడం తప్పు కాదు, నన్ను ఇలా అడగడం కూడా తప్పు కాదు. కానీ ఈ టైంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అడగడం మాత్రం తప్పే. ముందు ఇంటికి వెళ్దాం పదండి. టైలర్, మీరు ఇంకేం మాట్లాడకండి. అరే, పొద్దున్నే నిశ్చితార్థం ఉందంటే అర్థం కావట్లేదా మీకు? అసలే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ పాటికి ఇంటి దగ్గర ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో. ఆయన నేను చెప్పానని ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా, అయితే నేను చెప్పింది చేయండి. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. టైలర్ ఆగు. టైలర్, వాళ్ళు ఇంకా వస్తున్నారా? లేదు, రావట్లేదు. ఏమిటే ఈ అరిసెలు నీరజాంటికి ఇచ్చిరమ్మని చెప్పాం కదా. ఆవిడే వద్దు అంది. ఎందుకే? వద్దనడంలో ఆవిడ తప్పేం లేదు. దానికి కారణం మన శత్రువులే. మన శత్రువులా? ఎవరే? ఎవరంటే ఏం చెప్పను? పేర్లు చెప్తే మనుషులు బయటపడతారు. నువ్వా శ్రీనివాసునేగా అంటున్నది? అంటున్నట్టుంది ఏంటి అనేది ఆ మహానుభావున్నే. శ్రీనివాస్ ఏం చేశాడే? బావ చేసిన పనికి నేను తలదించుకోవాల్సొచ్చింది. సమయం దొరకని ఇంతకింత అవమానం చేసి తీరుతా. మేగోట్ గణేష్ నామధేస్య. పంతులు గారు ఏమన్నారు? మీరు చదివిన పేరేంటి? మేగోటి గణేష్. విజయ్ నామధేస్య సహ కుటుంబస్య. గణేష్. గణేష్ గీత,
అమ్మనెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు? అత్తయ్య గారు, నేను మీ కోడలు మీనాక్షిని. మీరు గీత పెళ్లి చేయాలి అత్తయ్య గారు. మీ కోడలు మీనాక్షి చేసిన వంట తినాలి. లేవండి అత్తయ్య గారు. నేను నీ మొగుణ్ణి కాదనేగా ఇంతలా తెగిస్తున్నావు? అవును, నేను ఎప్పటికీ నీ భార్యని కాను. తాళి కడితే అవుతావుగా? కట్టు చూద్దాం. కట్టలేను అనుకుంటున్నావా? కడతానే, నా సత్తా చూపిస్తాను. ఎప్పుడెప్పుడు కట్టాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే కట్టేస్తాను. వదనా, నువ్వెక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసమా? ఎందుకు? పెళ్లి మండపం డెకరేషన్ వాళ్ళు ఆల్బం పట్టుకుని వచ్చారు వదనా. నువ్వు అందులో మంచి చూసి సెలెక్ట్ చేస్తే వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు నాకు వేరే పనుంది ప్రియా. ఆ డెకరేషన్ సంగతి ఏంటో నువ్వు చూడు. వెంకటలక్ష్మి కూడా నీ కూతురు లాంటిదే. అదే నీ కూతురు పెళ్ళైతే ఎలాంటి డెకరేషన్ సెలెక్ట్ చేస్తావో అలాంటి డెకరేషనే సెలెక్ట్ చేయి. వచ్చిన వాళ్ళందరూ మండపం డెకరేషన్ చాలా బాగుంది అని చెప్పుకునేలా ఉండాలి. మీరు పెళ్ళి ఆపడం కోసం ఎంత నటించినా మీ నటన ఇప్పుడు కాకపోయినా కొంతసేపటికి బయటపడుతుంది.